విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేశినేని నాని విజయవాడను చక్కటి నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనకు మెట్రో రైల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25% వెచ్చిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయం 12,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెబుతోందని, ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని, అప్పటికి వ్యయం రెట్టింపుపై 24,000 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని కూడా కేశినేని నాని తన పోస్టులో పేర్కొన్నారు. విజయవాడను అందమైన, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుకోవటం సబబా లేక మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టడం సబబా అంటూ ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టుగా అయ్యే భారీ వ్యయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేశినేని నాని విజయవాడను చక్కటి నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనకు మెట్రో రైల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25% వెచ్చిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయం 12,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెబుతోందని, ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని, అప్పటికి వ్యయం రెట్టింపుపై 24,000 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని కూడా కేశినేని నాని తన పోస్టులో పేర్కొన్నారు. విజయవాడను అందమైన, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుకోవటం సబబా లేక మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టడం సబబా అంటూ ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టుగా అయ్యే భారీ వ్యయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.